నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను విచారించారు. అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా సిట్ విచారణకు వెళ్లారు. ఇక ఆదివారం మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ ను సైతం సిట్ విచారించింది. అయితే కేసీఆర్ విచారణ ముగిసిన కొద్దిసేపటికే సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు పెట్రోల్ పోసినట్టయింది. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తారా? అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే సహించేది లేదు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సజ్జనార్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీరు పోలీసులా లేక కాంగ్రెస్ కార్యకర్తలా అని నిలదీశారు. అసలు సజ్జనార్ ఏం ట్వీట్ చేశారు? దానికి హరీష్ రావు, కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు చూద్దాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన నివాసంలోనే దాదాపు 4 గంటల పాటు విచారించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, విచారణ ముగిసిన వెంటనే సిట్ చీఫ్ సిపి సజ్జనార్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటి హ్యాస్ కన్క్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే and former chief minister Sri K. Chandrasekhar Rao in connection with the illegal phone tapping case అని ఫోన్ ట్యాపింగ్ పై పోస్ట్ పెట్టి దానిలో ఇల్లీగల్ అని మెన్షన్ చేస్తారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ క్రమంలో ఉన్నప్పుడు ఇల్లీగల్ అని ఎలా అంటారు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటోందని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అని ఇండియన్ టెలిగ్రామ్ చట్టం నిర్ణయించాల్సి ఉంటుందని మీరు కాదని సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ఓ పోస్ట్ చేశారు. మీ పని విచారణ చేయటం, తీర్పులు ఇవ్వడం కాదు. మీడియాకు లీకులు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏజెంట్లా పనిచేస్తున్నారు అని సజ్జనార్ పై హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒక సిట్ చీఫ్ గా ఉండి ఇలా పక్షపాతంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకమని గుర్తు చేశారు. గతంలో ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రచారం కోసం పాకులాడారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. మీ అతి వినయం చూస్తుంటే మీరు కాకి డ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారులు పరిధి దాటి ప్రవర్తిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ మా ప్రభుత్వం వస్తోంది. అప్పుడు చట్టాన్ని అతిక్రమించిన అధికారుల సంగతి చూస్తాం, ఖబర్దార్ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సజ్జనార్ ట్వీట్ పై ఫైర్ అయ్యారు. సిటీ సిపి ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ చీఫ్ సజ్జనార్ జడ్జి కాదని, ఆయన కేవలం పోలీస్ అధికారి మాత్రమేనని కేటీఆర్ మండిపడ్డారు. సజ్జనార్ అయినా ఇంకో అధికారి అయినా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా అని ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ట్వీట్ లీక్లతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని, కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి సజ్జనార్ను వాడుకుంటున్నారని ఆరోపించారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధంగా మారింది. 14 ఏళ్లు రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని కనీసం గారు అని కూడా సంబోధించకపోవటం, ప్రతిపక్ష నాయకుడు అనే హోదాను విస్మరించడం సజ్జనార్ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోలీసులు చెప్తుంటే, మరోవైపు ఇది కక్ష సాధింపు చర్య అని అధికారులను వాడుకుని తమను వేధిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సజ్జనార్ ట్వీట్ వెనుక నిజంగానే రాజకీయ ఉద్దేశం ఉందా, లేక అది సాధారణ అప్డేట్ మాత్రమేనా అనేది రాబోయే రోజుల్లో తేలాలి.